దేవునికి వందనాలు. మేము ఈ ప్రార్థనకు రాబట్టి ఈ నంద్యాలలో పెట్టినప్పటి నుంచి వచ్చాము. మేము 3 కుమార్తెలు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలంటే నేను వద్దు, ఈ తాప కుమారుడు దేవుడు ఇచ్చాడు, ఉన్నించుకో అని భంగపోయి చెప్పినప్పుడు అదే రీతిగా ఉన్నించుకున్నాడు. ఉన్నించుకున్నాక కొన్ని సమస్యలతో గర్భవతి అయ్యి 9 నెలలు 10 నెలలు నిండినాక పసిరికలై చాలా ఇబ్బంది పడి కర్నూలుకి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంతకు ముందు కూడా అమ్మకు బాగాలేక ఎన్నో పరిస్థితులలో ఇదే 3వసారి మేము కర్నూలుకి రావడము. ఎందుకు మాకు ఈ శిక్షలు దేవుడా అని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మరి తల్లికి పసిరికలైనాయి. మేము తల్లి బిడ్డకు ఇద్దరికి మేము గ్యారెంటీ ఇవ్వలేము, పిల్లోనికి అయితే గ్యారెంటీ ఇవ్వలేము, తల్లిని అయితే మేము కాపాడగలుగుతామని చెప్పినారు డాక్టర్లు. మరి దేవా ఎందుకు ఇచ్చినావు, ఎందుకు మళ్ళీ మమ్మల్ని ఇట్లా బాధ పెడుతున్నావు నాయనా, నీ చిత్తం అయితే నైనా చక్కగా కుమారుడు ఉడితే నైనా ఇసాకన్న దగ్గరకు వచ్చి మేము సాక్ష్యం చెప్పి నైనా 10,000 రూపాయలు స్పాన్సర్ చేసుకుంటావు నైనా నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు నిరూపించుకుంటావా లేదా అది నీ ఇష్టమే తండ్రి అని నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన నెరవేరి ఈరోజునైనా మేము ఈ సాక్షిగా నిలవన్నాము. ఈ సాకన్నకు వందనాలు.